ఫస్ట్లీ ఆదిత్యదార్ గారు హ్యాట్స్ ఆఫ్. హాయ్ గైస్, దురందర్ ద రివెంజ్ సినిమా చూస్తాను భయ్య. అసలు షో ఉంటుందా లేదా గుండెల మీద చేసుకుంటూ థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాను. కానీ ఫైనలీ 20 minutes తర్వాత షో వేశారు. హైదరాబాద్ లేక్ షోర్ మాల్లో PXL లో చూశాను భయ్య దురందర్ పార్ట్ 2. సౌండ్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉండే. థ్యాంక్ యూ PXL. చాలా థియేటర్స్లో షోస్ క్యాన్సిల్ అయ్యాయి, తెలుగు అండ్ హిందీ కూడా. తెలుగు ముందే క్యాన్సిల్ అవుతున్నాయని తెలిసింది, బట్ హిందీ కూడా చాలా థియేటర్స్లో క్యాన్సిల్ అయ్యాయంట. మీకు షో పడిందా లేదో కింద కామెంట్ చేయండి ఫస్ట్. ఫార్చునేట్లీ నాకైతే షో పడింది భయ్య, థ్యాంక్స్ టు లేక్ షోర్ మాల్ PXL వన్స్ అగైన్. ఆదిత్య ధార్ ఈ సినిమాని రక్తం ధారబోసి తీసాడని చెప్తాను భయ్య నేను. ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే అలానే అనిపించింది నాకు. దురందర్ ద రివెంజ్ ఇస్ అ వెల్ థాట్ అవుట్ అండ్ వెల్ రిటర్న్ ఫిల్మ్. సినిమాని బాగా రాశారు అండ్ హిస్టరీని కూడా తిరిగి రాయబోతున్నారు. దురందర్ పార్ట్ 1 ఏదైతే ఉందో అది జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ భయ్య. అసలు సినిమా పార్ట్ 2 లో ఉంది. కుట్లు వేయడాన్ని ఇంగ్లీష్ లో సూచరింగ్ అంటారు. కొంతమంది సూచర్స్ వేస్తే తెలిసిపోతుంది హీల్ అయ్యాక. కానీ ఆదిత్యదార్ ఏ లెవెల్లో స్టిచ్ చేశాడంటే ఈ మూవీని అసలు కుట్లు వేసినట్టే కనిపించదు భయ్య. ఆ లెవెల్ ఆర్టిస్ట్రీ చూపించాడు ఈ సినిమాతో. దురందర్ పార్ట్ 2 స్టార్ట్ అవడమే ఇయర్ 2000 లో స్టార్ట్ అవుతుంది భయ్య ఇండియాలో. అసలు జస్కీరత్ సింగ్ రంగి హంజా అలీ మజారీగా ఎలా మారాడు, వాట్ ఆల్ హీ వెంట్ త్రూ, ఇదంతా పార్ట్ 2 లో చూపించారు భయ్య. హంజా అలీ మజారీ రైజ్ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తాడు ఆయన, డౌన్ ఫాల్ కూడా ఉంటుందా, ఇవన్నీ మనం పార్ట్ 2 చూసే తెలుసుకోవాలి. కొన్ని సీక్వెల్స్ ఉంటాయి, అసలు ఎందుకు ప్లాన్ చేస్తారో, అసలు ఆ సీక్వెల్స్ ని ఎందుకు తీస్తారో అర్థం కాదు. కొన్ని అయితే పార్ట్ 1 సక్సెస్ఫుల్ అయిందని పార్ట్ 2 తీసేస్తారు భయ్య. అక్కడ స్కోప్ లేకపోయినా చాలా ఫోర్స్ఫుల్ గా అనిపిస్తుంటాయి ఆ పార్ట్ 2లు. దురందర్ సినిమా మాత్రం 2 parts లోనే తీద్దాం అనుకున్నారు భయ్య. అండ్ ఇట్ షోస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఆ రైటింగ్ గానీ సినిమా టోటాలిటీలో గానీ చూస్తుంటే దిస్ రిక్వైర్డ్ 2 parts. దేర్ ఆర్ నో అదర్ థాట్స్ అని నాకు ప్రతి క్షణం అనిపించింది భయ్య. ఎమోషన్ వర్క్డ్ బిగ్ టైమ్ ఫర్ మీ. మాధవన్ అండ్ రణ్వీర్ సింగ్ మధ్యలో ఒక సీన్ ఉంటుంది భయ్య ఫస్ట్ హాఫ్ లో, ఒక మోటివేషనల్ సీన్ అని చెప్తాను నేను. అది వేరే లెవెల్ ఉంది. గూస్ బంప్స్ కేసవా. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నా భూతో నా భవిష్యత్. ఆ పోర్షన్ ని అస్సలు ట్రాక్ చేయలేదు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ లో ఆపాడు. నేను పార్ట్ 2 చూస్తున్నంత సేపు అస్సలు ఎక్కడ ఫీల్ అవ్వలేదు భయ్య, ఏంటిది ఇంతసేపు ఉంది ఇంత ట్రాక్ చేస్తున్నారని. అన్నిటికీ ప్రాపర్ క్లోజర్ ఇచ్చాడు డైరెక్టర్ ఆదిత్యదార్. ఇది ప్రాపర్ రూల్ అంటే ఆదిత్యదార్ రూల్, రణ్వీర్ సింగ్ రూల్. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంది. కానీ ఒక సీన్ ఉంటుంది భయ్య, షర్ట్లెస్ గా వెళ్లి చైర్ లో కూర్చుంటాడు, అక్కడ BGM వస్తుంది, ఎలివేషన్ కి అమ్మ మొగుళ్ళ ఉంటుంది ఆ సీన్. BGM హైలైట్ ఉంది అక్కడ. కాస్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది భయ్య. కొన్ని కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు పార్ట్ 2 లో. రైట్ పీపుల్ ని కాస్ట్ చేశారు. రియల్ లైఫ్ బేస్డ్ క్యారెక్టర్స్ కనిపిస్తుంటే చాలా దగ్గరగా ఉంటాయి వాళ్ళ లుక్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ నవాజ్ షరీఫ్, యూపీ గ్యాంగ్స్టర్ ఆతిక్ అహ్మద్, వీళ్ళిద్దరు కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ సెకండ్ పార్ట్ లో. వాళ్ళ కాస్టింగ్ చాలా యాప్ట్ గా ఉంది. లుక్ అలైక్స్ ని మస్తు పట్టుకున్నారు. ఫస్ట్ పార్ట్ లో అర్జున్ రాంపాల్ గారికి అంత రోల్ లేదు భయ్య. సెకండ్ పార్ట్ లో ఆయనకి చాలా పెద్ద రోల్ ఉంది. అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కి వాళ్ళ ఫాదర్ తో 2 సీన్లు ఉంటాయి భయ్య. పీక్ రైటింగ్ అని చెప్తాను నేను. ఫర్ మీ పార్ట్ 1 హ్యాడ్ స్టైల్, ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఇంట్రొడక్షన్. కానీ పార్ట్ 2 లో స్టైల్ తో పాటు సబ్స్టెన్స్ ఉంది. అందుకే నాకు పార్ట్ 2 ఇస్ గ్రేటర్ దెన్ పార్ట్ 1. ఓన్లీ నెగటివ్ ఏంటంటే భయ్య ఈ సినిమాలో కొన్ని ప్లేసెస్ లో కన్వీనియంట్ గా ఉంది రైటింగ్, అండ్ కొన్ని ప్లేసెస్ లో సటిల్ గా డీల్ చేసి ఉంటే బాగుండేది. కొంచెం ఆదిత్యదార్ ఫిల్మ్ మేకింగ్ ఇది కాదే, కొంచెం మాసెస్ కి కేటర్ చేద్దాం అన్నట్టు ఉంటది. అందుకే కొన్ని ప్లేసెస్ నాకు నచ్చలేదు. అండ్ బై అండ్ లార్జ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది భయ్య, కానీ డైరెక్ట్లీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని లేపేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. లాస్ట్ ఆఫ్ ద మోహికన్స్ అనే ఒక సినిమా ఉంటుంది, దాని థీమ్ మ్యూజిక్ ఉంటుంది, అక్కడక్కడ వాడారు దాన్ని, అదొక నెగటివ్. నెవర్ ది లెస్ ఐ లవ్డ్ ఆదిత్యదార్ దురందర్ ద రివెంజ్. ఇది ఆదిత్యదార్ మూవీయే కాదు, రణ్వీర్ సింగ్ మూవీ కూడా. ఆయన కూడా బ్లడ్ పెట్టేశాడు ఈ సినిమా కోసం, అండ్ హీ డిజర్వ్స్ ఎవ్రీ అకలైడ్. ఆదిత్యదార్ ఇస్ అ సూపీరియర్ ఫిల్మ్ మేకర్ భయ్య. ఈ సినిమాలో ఎంత ప్రాపగండా ఉంది, ఎంత కల్పితం ఉంది, అవన్నీ పక్కనెట్టి ఐ కుడ్ సీ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్. దట్స్ ద మార్క్ ఆఫ్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్. వేరే విషయాలన్నీ పక్కనెట్టే బుద్ధి అవుతుంది మనకి. సినిమా చూశాక న్యాచురలీ ఒక హై వచ్చింది భయ్య నాకు. బ్రెత్ అనలైజర్ పెడితే 200 300 ఉంటుంది తాగకుండానే. ఫైనలీ ఆదిత్యదార్ నువ్వు రేస్ చేసావు ఫిల్మ్ మేకింగ్ బార్. దురందర్ 2తో ఓపెన్ చేసావు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కి కొత్త ద్వార్. సో ఇంత ఎలివేషన్ ఇచ్చాక ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.71 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎంత టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. దురందర్ 2 అయిపోయింది, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తాను భయ్య. చూసి ఆ సినిమా కూడా ఎలా అనిపించిందో రివ్యూ పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్.